హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొల్హాపూర్ స్పైసీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో అనేది ఫస్ట్ రెండు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇంట్లో రెగ్యులర్గా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాము. బట్ ఊరికే రొటీన్గా ఒకే స్టైల్లో చేస్తే అంత తినబుద్ధి కాదు కదా అని ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ కొల్హాపూర్ అయితే చాలా బాగుందండి. చికెన్ కర్రీ అయితే మీరందరూ ఒక్కసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, ఫిదా అవుతారు కర్రీకి అయితే. వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అని అనిపించినా, ఇంటికి గెస్ట్ వచ్చినా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక 10 ఎండుమిర్చి ఈ విధంగా చుంచి వేసాను. నెక్స్ట్ స్టార్ పువ్వు, 3 లవంగాలు, 1 దాల్చని చెక్క, 1 సగం బిర్యానీ ఆకు, 1 మరాఠీ మొగ్గ, 5-6 మిరియాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మంచిగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసి అయితే ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టే ఫ్రై చేయండి. నువ్వులు కాస్త చిటపట అన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పూర్తిగా చల్లార్చుకుంటే సరిపోతుందన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అయితే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది కూడా బరకగా ఉంటే సరిపోతుంది, మరి స్మూత్ పేస్ట్లా అవసరం లేదు. ఈ కొల్హాపూర్ స్పైసీ చికెన్ కర్రీకి అయితే ఇది ఒక మంచి బెస్ట్ మసాలా పేస్ట్ అనే చెప్పొచ్చు అన్నమాట. సో ఈ పేస్ట్తోనే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది కర్రీకి అయితే. నెక్స్ట్ ఇక్కడ చికెన్ వచ్చేసి అయితే నేను కేజీ వరకు అయితే తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే సాల్ట్ అండ్ లెమన్ వేసి అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. మనకి పీసెస్ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని చికెన్కి పట్టేలాగా కొంచెం మ్యాష్ చేసినట్టు కలపాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా కలిపితే ఆ చికెన్ ముక్కలకి మనం వేసిన మసాలాలు అనేవి మంచిగా పడతాయి అన్నట్టు. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేశారంటే చక్కగా మిక్స్ అవుతాయి. ఇలా కలిపిన చికెన్ని ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్ లేదన్న వాళ్ళైతే బయట పెట్టినా సరిపోతుందన్నమాట. సో ఎప్పుడైనా చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ విధంగా మ్యారినేట్ చేసి వండితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీలో ఆయిల్ కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి అయితే చిన్న పీసెస్లా కట్ చేసి తీసేసుకున్నాను. 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఆనియన్స్ అనేవి మనకి పూర్తిగా మగ్గి గోల్డెన్ కలర్లోకి రావాలి అన్నమాట. సో ఈ విధంగా వస్తేనే చికెన్ కర్రీకి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మిక్స్ చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చికెన్ వేసిన తర్వాతకైతే ఫ్లేమ్ అయితే మిడిల్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చికెన్కి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా ఉడికించారంటే మనకి చికెన్లోకి వెళ్ళి వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్లో ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే చికెన్లోకి వెళ్ళి వాటర్ పోయి అయితే ఇప్పుడే కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. చూడండి, మనం ఎంత మందపాటి కడాయి తీసుకున్నా కానీ అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీని అయితే కలబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి, 15 మినిట్స్ పట్టిందన్నమాట నాకైతే చికెన్ ఉడకనీకి. సో చూడండి, చికెన్లోకి వెళ్ళి ఆయిల్ అనేది అయితే పూర్తిగా సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలోనే నేనైతే ఒక 300 ml వరకు వాటర్ అనేది అయితే వేడి చేసి తీసుకున్నాను. కూల్ వాటర్ అయితే వేయకండి, కొంచెం వేడి వాటర్ వేస్తేనే బాగుంటుంది ఈ కొల్హాపూరి స్పైసీ చికెన్ కర్రీలో. సో మీకు కావాల్సిన గ్రేవీని బట్టి అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడనైతే
300 ml వరకు అయితే వాటర్ వేడి చేసి వేసానన్నమాట. సో ఇలా వేసిన చికెన్ పైన మూత పెట్టుకొని అయితే మనకి ఏంటంటే ఆ చికెన్లో ఉన్న గ్రేవీ అనేది కొంచెం చిక్కగైనంతసేపు ఉడికించారంటే మనకి సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మీరు ఏంటంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఏమైనా సాల్ట్ కానీ తక్కువైనా అడ్జస్ట్ చేసుకున్న ఇప్పుడు సెట్ అవుతుందన్నమాట. సో ఇలా వేసిన కొత్తిమీరను కూడా ఒక 2 మినిట్స్ కూడా ఉడికించారంటే మనకి వేడి వేడి కొల్హాపూర్ స్పైసీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరూరిపోతుందన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా లేకపోతే బిర్యానీలో సైడ్ డిష్కైనా ప్రిపేర్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. మీరందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు రొటీన్గా చేస్తే తినరు కదా, ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉండండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్లస్ ఏంటంటే మంచిగా మనం మసాలా ప్రిపరేషన్ చేసాము కదా, ఆ పేస్ట్తోనే మనకి గ్రేవీ అనేది కూడా మంచిగా ఉండి బాగుంటుందన్నట్టు. సో ఈ విధంగా ట్రై చేస్తారా? ట్రై చేస్తా అన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి కదా. సో మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అనేవి అయితే చాలా పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.